డిసెంబర్ 9వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎలా అనిపిస్తుంది అంటే ఆ ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారా? తృప్తికరమైన పాలనని రేవంత్ రెడ్డి గారు అందించినారు. ముఖ్యమంత్రిగా వారు 2 సంవత్సరాలు 6 నెలలు ప్రజాక్షేత్రం నుండి ప్రజా కార్యక్రమాలు చేయగలిగినారు. అంటే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి జూబ్లీస్ అంత మెజార్టీతో గెలిచినాం. సన్న బియ్యం కావచ్చు, ఉచితంగా ఇచ్చేటట్టు 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇలా చెప్పుకోవడం రకరకాల సంక్షేమం ప్రజలకు అందింది. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 1, 2 లాంటి ప్రతిపక్షాలు మినహా క్షేత్రస్థాయిలో ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి చక్కటి కార్యక్రమాలు ఇవ్వగలుగుతున్నాం, ఇస్తాం కూడా. 2 సంవత్సరాల పూర్తి సందర్భంలో ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ప్రజలకు పనులు చేసి మేము ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి టీసీసీ అధ్యక్ష పదవులు దక్కాయని అనుకుంటున్నారు. 100% నిరంతరం పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వచ్చాయి. నిన్న మొన్న పార్టీలకు వచ్చిన వారికి ఈ అవకాశం రాలేదు. ఎందుకంటే ఏళ్ల తరబడి పార్టీ పనిచేసిన వారికి న్యాయం జరగాలి కాబట్టి. 5 ఏళ్లు నిరాటకంగా పార్టీ వదులుకున్న వారికి డీసీ పదవులు దక్కాయి. ఒక పిసిసి అధ్యక్షుడిగా వాళ్ళకి ఎలాంటి దిశా నిర్దేశం చేశారు డిసిసి అధ్యక్షులు? ముఖ్యమంత్రి గారు, నేను, మీనాక్షి గారు వారికి దిశ నిర్దేశం చేశాము. డిసిసి అధ్యక్ష పదవి ఒక ప్రామాణికమైన పదవి, ఒక ప్రముఖమైన పదవి. ఆ జిల్లాలో పెద్దన పాత్ర పోషించాలి. ప్రభుత్వ ఫలాలు, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రజలకు తీసుకెళ్ళి ప్రముఖ పాత్ర వహించాలి. అందరినీ కలుపుకొని పోయి సమర్థవంతంగా పనిచేయాలి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉండబోతుంది? మెజారిటీ 90% గెలుస్తా ఉన్నాం.